ఈ ఈఏపీ సెట్ వచ్చేసరికి ఇన్స్ట్రక్షన్ బుక్లెట్ అండ్ సిలబస్ అనేది ఇక్కడ డిస్ప్లే అవుతుంటుంది. ఒకసారి చెక్ చేసుకోండి. సో ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ చూసుకోవాలి. తర్వాత మీరు ఇక్కడ డిఫరెంట్ స్టెప్స్ ఉన్నాయి. ఈ స్టెప్స్ అనేవి మీరు 1 by 1 ఫాలో అవ్వాల్సి ఉంటుంది. స్టెప్ 1 వచ్చేసరికి ఎలిజిబిలిటీ క్రైటీరియా అండ్ ఫీ పేమెంట్. స్టెప్ 2 వచ్చి నో యువర్ అప్లికేషన్ స్టేటస్. అండ్ స్టెప్ 3 వచ్చేసరికి సో ఫిల్ ది అప్లికేషన్స్ ఓన్లీ ఆఫ్టర్ ఫీ పేమెంట్ అనమాట. అంటే ఫస్ట్ స్టెప్ 1లో అప్లికేషన్ ఫీ వచ్చి పే చేసిన తర్వాత మాకు ఏంటంటే స్టెప్ 2 దెన్ స్టెప్ 3 ఇక్కడ మీరు ఫీ పేమెంట్ తర్వాత ఫిల్ చేయాలి. తర్వాత అప్లికేషన్ స్టేటస్ చెక్ చేసుకుని మీరు ప్రింట్అవుట్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. సో మీరు ఇందులో ఎలిజిబిలిటీ క్రైటీరియా చూసుకొని ఫీ పేమెంట్ అయితే చేయాలి ఫస్ట్ స్టెప్. సో ఫీ పేమెంట్ ఫర్ ఏపీ సెట్. సో స్టూడెంట్స్ అనేవాళ్ళు టు రిజిస్టర్ విత్ 16 years ఏజ్ గ్రూప్ ఫర్ ది ఎగ్జామినేషన్. ఓకే. సో ఇంజనీరింగ్కి అంటే ఎంపీసీ వాళ్ళకు క్యాండిడేట్స్ షుడ్ హ్యావ్ కంప్లీటెడ్ 16 years ఆఫ్ ఏజ్ యాజ్ ఆన్ 31st December అండ్ దెర్ ఈజ్ నో అప్పర్ ఏజ్ లిమిట్. సో దీనికి అప్పర్ ఏజ్ లిమిట్ అయితే లేదు. అదే అగ్రికల్చర్కి అయితే క్యాండిడేట్స్ 17 years కంప్లీట్ అవ్వాలి యాజ్ ఆన్ 31st December 2025 అండ్ అప్పర్ ఏజ్ లిమిట్ ఇక్కడ వచ్చేసరికి 22 years ఫర్ ఆల్ ద క్యాండిడేట్స్ అండ్ 25 years ఫర్ SC/ST క్యాండిడేట్స్. అదే ఫార్మసీకి వచ్చేసరికి ఏజ్ లిమిట్ అనేది అప్పర్ ఏజ్ లిమిట్ కూడా ఇక్కడ ఫార్మసీ కూడా లేదు, ఓన్లీ అగ్రికల్చర్కి మాత్రమే ఉంది. తర్వాత మీరు క్వాలిఫైయింగ్ అంటే ఇంటర్మీడియట్ సంబంధించి ఉన్నటువంటి ఎగ్జామ్ హాల్ టికెట్, క్యాండిడేట్స్ నేము, తర్వాత డేట్ ఆఫ్ బర్త్, మొబైల్ నెంబరు ఇవన్నీ కూడా ఇక్కడ ఫిల్ చేయాల్సి ఉంటుంది. తర్వాత ఆల్టర్నేటింగ్ నెంబర్స్ ఇవ్వండి, ఈమెయిల్ ఐడి, దెన్ స్ట్రీమ్. మీరు ఇంజనీరింగ్ స్ట్రీమ్ అండ్ ఫార్మసీ అయితే ఇంజనీరింగ్, తర్వాత అగ్రికల్చర్ అయితే అగ్రికల్చర్, రెండు కావాలనుకున్నా కానీ రెండు కూడా మీరు పెట్టుకోవచ్చు. తర్వాత మీ కేటగిరీస్ ఏంటి, రైట్? సో డిఫరెంట్ కేటగిరీస్ ఎక్ఎస్, ఓసీ, బీసీ, ఏ టు డి ఆర్ ఈవెన్ ఈ, SC/ST, సబ్ క్యాస్ట్. తర్వాత మీరు ఇక్కడ ఉన్నటువంటి పీ పేమెంట్ ఆప్షన్స్ ఇవన్నీ అయిన తర్వాత మీరు ప్రొసీడ్ అన్నది ఇక్కడ క్లిక్ చేయాలి, రైట్? వన్స్ ఇది అయిన తర్వాత నో యువర్ అప్లికేషన్ స్టేటస్ అనమాట. సో మీరు అప్లికేషన్ స్టేటస్ అనేది కూడా చెక్ చేసుకోండి. ఏదైనా డౌట్స్ ఉంటే మాత్రం మీరు కమెంట్ బాక్స్లో పెట్టండి. మీకు ఇక్కడ యాక్చువల్గా ఏంటంటే ఈ ప్రాసెస్ అయిన తర్వాత మీరు స్టెప్ 3 అనేది మీరు ఎంటర్ చేసి మీరు అమౌంట్ పే చేసిన తర్వాత పేమెంట్ రెఫరెన్స్ ఐడి యాజ్ వెల్ యాజ్ క్వాలిఫికేషన్ ఎగ్జామినేషన్ సంబంధించినటువంటి హాల్ టికెట్ నెంబరు, మొబైల్ నెంబరు, డేట్ ఆఫ్ బర్త్ అవి అయిన తర్వాతనే మీరు ప్రొసీడ్ టు ఫిల్ ద అప్లికేషన్ ఫామ్ అనేది ప్రాసెస్ అనేది కంప్లీట్ చేయాలి. వన్స్ అది అయిన తర్వాత ఏంటంటే మీరు అప్లికేషన్ స్టేటస్ అనేది ఒకసారి చెక్ చేసుకోండి. మీరు అప్లికేషన్ స్టేటస్ అనేది చెక్ చేసుకుంటే మీకు డీటెయిల్స్ అనేవి ఫిల్ చేసిన తర్వాత స్టేటస్లో మీరు సబ్మిషన్ చేశారు లేదని తెలుస్తుంది. ఇఫ్ ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్, తర్వాత ఏంటంటే మీరు లాస్ట్ స్టేజ్ ఉన్నటువంటిది ప్రింట్అవుట్ అనేది తీసిపెట్టుకోండి. సో ఈ ప్రింట్అవుట్ అనేది తీసిపెట్టుకుంటే మీకు ఫైనల్గా ఏంటంటే మీకు హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవడానికి మీకు ఇచ్చినటువంటి టైం ప్రకారం 12th Mayకి మీరు హాల్ టికెట్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు. త్రూ వాట్సాప్ చేసుకోవచ్చు లేదా వెబ్సైట్ కూడా చేసుకోవచ్చు అనేసి ఇప్పుడు కూడా చెప్పాము. సో వీటికి సంబంధించి యాక్చువల్గా మీకు ఏంటంటే ఇంకా ఏదైనా డౌట్స్ ఏదైనా ఉంటే కూడా మీరు ఇన్స్ట్రక్షన్స్ ఏమైనా కూడా మీరు ఆన్లైన్ ఇక్కడ డిఫరెంట్ ఇన్స్ట్రక్షన్స్ అనేవి ఫర్ ఇంజనీరింగ్ స్ట్రీమ్ వాళ్ళకి లేదా డిఫరెంట్ ఇన్స్ట్రక్షన్స్ ఫర్ అగ్రికల్చరు అలా మీకు సపరేట్గా ఇన్స్ట్రక్షన్స్ అనేవి కూడా మెన్షన్ చేశారు. సో తొందరపాటు లేకుండా మీరు ఏంటంటే ఇన్స్ట్రక్షన్స్ చూసుకోండి. తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ ఇంజనీరింగ్ స్ట్రీమ్ వాళ్ళకి అనుకోండి ఇన్స్ట్రక్షన్స్ ఒకసారి చూసుకోవాలి. మీరు లైక్ ఇన్స్ట్రక్షన్ బుక్లెట్ అనేది ఫర్ ఇంజనీరింగ్ అనేది ఇక్కడ మెన్షన్ చేశారు. సో మీరు ఇన్స్ట్రక్షన్ బుక్లెట్ అనేది జాగ్రత్తగా చూసుకొని మీరు వితౌట్ లేట్ ఫీ లేకుండా మీరు 24th April లోపల మీరు ప్రాసెస్ అనేది కంప్లీట్ చేయండి. సో డిఫరెంట్ ప్రాసెస్ అనేవి ఇక్కడ ఉన్నాయి.
సో ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అయితే మీకు లైక్ 160 క్వశ్చన్స్. మీకు ఏంటంటే ఈ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ సంబంధించి ఆన్లైన్లో మీకు మాక్ టెస్ట్లు, నెంబర్ ఆఫ్ ఫ్రీ టెస్ట్ సిరీస్లు, అలాగే ప్యాక్డ్ టెస్ట్ సిరీస్లు కూడా మన దగ్గర అందుబాటులో ఉన్నాయి. సో మీరు వాటిని అయితే యూటిలైజ్ చేసుకోండి. తర్వాత మీకు ఏంటంటే నంబర్ ఆఫ్ లైక్ ఆన్లైన్ క్లాసెస్, అలాగే మీకు కోచింగ్ క్లాసెస్ సపరేట్గా మీకు ఏదైనా కావాలనుకున్నా మీరు కింద ఉన్నటువంటి డిస్క్రిప్షన్ బాక్స్లో మీరు ఒకసారి చూసుకోండి. క్లాసెస్ అన్నవి అయితే 2 అవుతున్నాయి. సో లిమిటెడ్ లైక్ ఈవెన్ ఫ్రీ యాజ్ వెల్ యాజ్ పేమెంట్ రెండు కూడా మీకు ప్యాక్డ్ వర్షన్స్లో మీకు మాక్ టెస్ట్లు, స్టడీ మెటీరియల్స్, అలాగే మీకు ఈ అవన్నీ కూడా మీకు అందుబాటులో ఉన్నాయి. సో ఒకసారి చూసుకోండి. తర్వాత ఏంటంటే మీకు రిజిస్ట్రేషన్ ఫీజు కూడా మీరు ఒకసారి లైక్ 600 రూపీస్ అప్లికేషన్ ఫీజు, తర్వాత వచ్చేసరికి 500 రూపీస్ ఫర్ ఎస్సీ ఎస్టీ అండ్ బీసీ క్యాండిడేట్స్కి అయితే 550 రూపీస్ అనమాట. సో ఇవి ప్రతిదీ కూడా మీరు ఒకసారి చూసుకోవాలి. తర్వాత రీజనల్ సెంటర్స్, మీకు ఏదైనా డౌట్స్ ఉంటే మాత్రం డిఫరెంట్ డిస్ట్రిక్ట్స్లో ఉన్నటువంటి రీజనల్ సెంటర్స్ని మీరు వెళ్ళి అప్రోచ్ అయ్యి అక్కడ ఉన్నటువంటి మీ క్వారీస్ని అడిగి తెలుసుకోవచ్చు. రైట్. సో సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ ఫర్ ఈఏపీ సెట్. సో దీంట్లో ఏంటంటే మీకు ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది మీకు అప్ టు 1 lakh లేదా అప్ టు 2 lakhs లేదా మోర్ దాన్ 2 lakhs అనేది మీరు ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది ఈ ఆన్లైన్లో మీరు ఫిల్ చేసేటప్పుడు మీ దగ్గర తీసి పెట్టుకోవాలన్నమాట. యూ మస్ట్ బి రెడీ టు క్యారీ ది హాల్ టికెట్ ఫర్ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్స్, ఇంటర్మీడియట్, అలాగే ఎస్ఎస్సి, దెన్ డేట్ ఆఫ్ బర్త్, క్యాస్ట్ సర్టిఫికేట్, ఆధార్ కార్డు, ఒకవేళ ఎన్సీసీ, స్పోర్ట్స్ పిహెచ్ ఉంటాయి, లేదా ఇన్కమ్ సర్టిఫికేట్, రేషన్ కార్డ్స్, ఇవన్నీ కూడా మీరు యాజ్ వెల్ యాజ్ స్టడీ సర్టిఫికేట్స్ ఇవన్నీ కూడా మీరు మీ దగ్గర అయితే ఉంచుకోవాలి. తర్వాత ఈ ఆన్లైన్ సబ్మిషన్స్ 600 రూపీస్ లైక్ ఫీ పేమెంట్ ఇదివరకు చెప్పినట్టు. తర్వాత 550 రూపీస్ ఫర్ ఎస్సీ ఎస్టీ ఆర్ బీసీ అయితే 500 రూపీస్ ఫర్ ఎస్సీ ఎస్టీ, బీసీ అయితే 550 రూపీస్ అనమాట. సో ఈ ప్రాసెస్ అనేది మీరు ఆన్లైన్ పేమెంట్ అనేది క్రెడిట్ కార్డు లేదా డెబిట్ కార్డు లేదా ఆన్లైన్ సెంటర్స్లో కూడా మీరు పే చేసుకోవచ్చు. సో క్వాలిఫైయింగ్ మార్క్స్ అయితే మీకు ఎంసెట్లో 25% ఆఫ్ మార్క్స్ అనేవి మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ అయితే ఉండాలనేది క్లియర్గా అయితే చెప్పారు. అదే ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే మీరు క్వాలిఫైయింగ్ అనేది మినిమం మార్క్స్ అనేది ఏం లేదు. రైట్. తర్వాత రిజల్ట్స్ అనేవి మీకు ఎగ్జామ్స్ అయిన తర్వాత రిజల్ట్స్ వచ్చిన తర్వాత మీకు 75% వెయిటేజ్ అనేది మీకు ఎగ్జామ్కి సంబంధించినటువంటి మార్క్స్ అయితే ఉంటుందన్నమాట. మీకు ర్యాంక్కి ఇంటర్మీడియట్ మార్క్స్ అయితే 25% ఆఫ్ వెయిటేజ్ అనేది అయితే ఉంటుంది. రైట్. సో వీటికి సంబంధించి మీకు ఈ ఎగ్జామ్స్కు ఉన్నటువంటి ప్రిపరేషన్ స్ట్రాటజీ ఏంటి, ఎలా ప్రిపేర్ అవ్వాలి, వాట్ ఆర్ ద బెస్ట్ టిప్స్, సో 160 క్వశ్చన్స్ ఎలా అటెంప్ట్ చేయాలి, సో వీటికి సంబంధించి మనం క్లియర్గా మీకు వీడియోస్ అయితే చేశాను ఆల్రెడీ ప్రీవియస్గా. నేను మళ్ళీ మీకు వీడియోస్ కూడా మీకు అప్లోడ్ అయితే చేస్తాను. అట్ ద సేమ్ టైం ఆన్లైన్ క్లాసెస్ కావాలనుకున్న వాళ్ళు లేదా ఫ్రీ మాక్ టెస్ట్లు కావాలనుకున్న వాళ్ళు ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి డీటెయిల్స్ అనేవి ఒకసారి చూసుకోండి. రైట్. విష్ యూ గుడ్ లక్. థ్యాంక్ యూ.